మిరాయ్ ఈరోజే చూశానండి. ఇంకా మిరాయ్ గురించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సగం మంది చూస్తే ఉంటారు. ఇంకా సినిమా చూశాక నా ఒపీనియన్ అంటే సినిమా బాగుంది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా సినిమాటోగ్రఫీ. ఈ రెండిట్ల వలంగా సినిమా స్ట్రాంగ్గా నిలబడింది. సినిమా స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాల వరకు నాకు పెద్దగా ఎక్కలేదు. అంటే ప్రీ ఇంటర్వల్ గాంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కార్తీక్ గడ్డిమణి తన డైరెక్షన్ మార్కు మరొకసారి చూపించాడు. సెకండ్ హాఫ్లో ల్యాగ్ ఉంటుంది. 20 to 25 మినిట్స్ ల్యాగ్ ఉంటుంది. ఆ ల్యాగ్ అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి నచ్చచ్చు. సినిమాలో సెట్స్ ఉంటాయి. ఆ సెట్స్ మాత్రం మరీ అంత గొప్ప సెట్స్లా ఉండవు. మనం కల్కి సినిమా చూస్తూ ఉంటాం కదా, ఆ రేంజ్లో అయితే ఉండవు సెట్స్. మనకి అర్థమైపోద్ది ఇది సెట్ అని. ఇంకా రియల్గా అయితే అనిపించవు. ఇంకా తేజ శ్రద్ధ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే తను యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశాడు. స్టంట్లు కూడా సూపర్గా చేశాడు. యాక్టింగ్ విషయంలోనే ఓకే, మరీ అంత గొప్పగా చేశాడురా అన్నట్టయితే లేదు, కానీ ఓకే అని చెప్పుకోవచ్చు. స్టోరీ సెలక్షన్ కాదు, యాక్టింగ్లో కూడా కొంచెం అప్డేట్ అవుతే ఇంకా బాగుంటుంది. ఇంకా మన మంచు మనోజ్ గురించి చెప్పుకోవాలంటే తను ఈ సినిమాలో ఓకే, మరీ అంత వావ్ అన్నట్టయితే చేయలేదు, కానీ ఏదో ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమాలో క్లైమాక్స్లో ఆ స్టిక్ అనేది పైకి ఎలా అయితే వెళ్తుందో మనకి కల్కి సినిమా గుర్తొస్తుంది. నాకైతే ఇదేంట్రా కల్కిని రీక్రియేట్ చేశారా అన్నట్టు డౌట్ వచ్చింది. క్లైమాక్స్ మనకి కొంచెం కల్కిలాగే అనిపిస్తుంది. ఇంకా గెటప్ సీను ఇంకా ఇంకో అతను ఉంటారు, వాళ్ళు ఈ సినిమాలో వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదో సెంటిమెంట్కి పెట్టుకున్నారేమో కానీ సినిమాలో కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. హనుమాన్ సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో కామెడీ అయితే వర్కౌట్ కాలేదు. సినిమా గురించి ఓవరాల్గా చెప్పుకోవాలంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా సినిమాటోగ్రఫీ వీళ్ళకే 100కి 100 మార్కులు వేయచ్చు. నా రేటింగ్ అయితే 4/5.